క్రీస్తునందు ప్రియ ఐక్య క్రైస్తవ సహవాస కుటుంబ సభ్యులకు, అలాగే వారి యొక్క వీడియో ద్వారా ఈ యొక్క ఆన్లైన్లో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభు యేసు క్రీస్తు వారి నామమున ప్రత్యేకమైన వందనం తెలియజేస్తున్నామండి. మరి ఈ యొక్క ఉదయకాల సమయం, మరి యొక్క పరిశుద్ధమైనటువంటి వారము, విశ్రాంతి దినము, దేవునిచ్చి ఆశీర్వదించబడినటువంటి దినము కాబట్టి మరి మనమందరం కూడా దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము. మరి యొక్క ఈ కడవరి కాలంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం దేవుని ఆలయంలో, మందిరంలో వినటానికి అవకాశం లేకుండా పోయింది. కాబట్టి మనమందరము కూడా మన గృహాల్లోనే ఉండి ఈ యొక్క ఆన్లైన్ ద్వారా మన దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎంతో భక్తితోనూ మర్యాదపూర్వకముగాను సమాధానంతోనూ దీని యొక్క వాక్యాన్ని విని అనేకమైన ఆశీర్వాదం పొందుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఈ యొక్క ప్రార్థన వల్ల, సంఘ ప్రార్థన వల్ల మీరు బాగున్నారని చెప్పేసి, మేము బాగున్నారని చెప్పేసి కూడా ఎంతో సంపూర్ణ విశ్వాసంతో ఈ ఉదయకాల సమయంలో చాలా సంతోషంగా దేవుని సన్నిధికి వచ్చి ఈ యొక్క వాక్యాన్ని చెప్తుండగా మనం అందరం కూడా ఈ యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విందామండి. చిన్న ప్రార్థనతో మనం ఈ యొక్క ప్రార్థనా కూటాన్ని ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. స్తోత్రము 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 దేవా, పరిశుద్ధుడా, జీవం గల దేవా, మీకే వందనములు, స్తోత్రము నాయన ప్రభా. అల్పులము, అయోగ్యములు నాయన ప్రభా, అయామములు అయినా సరే ప్రభా, ఈ యొక్క శ్రమల్లోనూ ప్రభా, అన్ని దినాల్లో కూడా మమ్మల్ని కాచి కాపాడిన ఆయన ప్రభా, రక్షించిన దేవా నీకు వందనములు, స్తోత్రము నాయన ప్రభా. అయా నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా వాగ్దానం చేసిన దేవా నీకు వందనములు, స్తోత్రము నాయన ప్రభా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవులుగా ప్రభా మా గుండె నాయన ప్రభా, మీరు నడిపించి ప్రభా అన్ని విషయాలు తోడుగా ఉండి ప్రభా, నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు, నడిపిస్తున్నందుకు వందనములు, స్తోత్రం తండ్రి. అలాగే నాయన ప్రభా, ఈ వాక్యం ద్వారా ఈ యొక్క ఆన్లైన్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీరే నాయన ప్రభా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క ఆత్మను బలపరిచి, స్థిరపరిచి నీ నామకి మహిమ, ఘనత, ప్రభావం పొందగలను. యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. మరి చూసినట్లయితే ఈ కడవరి దినముల్లో ఎంతో మంది కూడా ప్రజలు ఆర్థిక క్షేమము, అనారోగ్యముతోనూ, కరువుతోనూ, కష్టాలతోనూ, కన్నీళ్లతోనూ, తెగుళ్ళతోనూ కూడా ఎంతోమంది మరి జీవితాలు వెళ్ళబుచ్చున్నటువంటి వారిగా ఉన్నారు. ఎంత సంపాదించినా సరే ఈ రోజుల్లో ఏంటంటే ఈ కరోనా కాలంలో కానీ, తెగులు కాలంలో కానీ, కడవరి దినాల్లో కానీ అన్నీ కూడా రేట్లు పెరిగిపోతూ ఉన్నటువంటివిగా ఉన్నటువంటి డబ్బు సరిపోయేటువంటిది కాదు. ఎంత సంపాదించినా సరే కుటుంబాల్లో సమృద్ధి లేక, ఆశీర్వాదం లేదు అనేది అసలే కనిపించక, వైద్య శాస్త్రానికి కూడా అందనటువంటి విధంగా ఉన్నటువంటి ఈ యొక్క అంతు చిక్కని వ్యాధులతో ఎన్నో కుటుంబాలు కూడా సతమతమవుతూ ఉన్నాయి. ఎంతో విలవెల్లాడుతూ ఉన్నటువంటివిగా ఉంది. అందులో కూడా క్రైస్తవ కుటుంబాలు కూడా చాలా వరకు ఉన్నాయండి. రకరకాల సమస్యలతో, కుటుంబాలతో శాంతి సమాధానం లేక కరువై, ఎవరికి చెప్పినా, ఎవరిని ఆశ్రయించినా, ఎవరిని పూజించినా ఫలితం లేకుండా నిరాశ, నిస్పృహల మధ్య కుట్టుమిట్టాడుతూ ఉన్నటువంటివిగా ఉన్నాయి. క్రైస్తవ కుటుంబాలు కూడా దేవుని ప్రేమించేటువంటి వారు, దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి వారు, మందిరానికి వెళ్ళేటువంటి వారు కూడా ఎంతో బాధపడుతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఇవి చాలా ఈ క్వారంటైన్ టైంలో మనం గత మార్చి 22 నుండి కూడా ఈ క్వారంటైన్ పీరియడ్లో ఉన్నటువంటి వారు మందిరాలు మూసివేయబండి, షాపులు మూసివేయబండి, పనులు లేవు. కార్మికులు కూడా ఎంతో వలస కార్మికులు ఎంతోమంది కూడా నడుచుకుంటూ తమిళనాడు నుండి, హైదరాబాద్ నుండి, కర్ణాటక నుండి కూడా నడుచుకుంటూ వచ్చినటువంటి వారుగా ఉన్నారు. చూసినట్టయితే వారు చాలా హృదయ విధాకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటిది దేశం కూడా. కొంతకాలానికి ఈ విధంగా ఉంటే కొన్ని నెలలకి, కొన్ని రోజులకి కానీ ఖచ్చితంగా దేశంలో కరువు వచ్చేటువంటి ప్రమాదం ఉందన్నమాట. ఈ కరువు కాలంలో ఏంటంటే ఈ యొక్క అన్ని కూడా ఏంటి, ఈ సూచనలన్నీ కూడా అంత్యకాలమునకు సూచనలు అయినటువంటి తెగుళ్ళన్నీ కూడా. కాబట్టి క్రైస్తవులు ఏంటంటే మన యొక్క హృదయాల్ని, మన కుటుంబాలని, మన వ్యక్తిగత జీవితాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం కట్టుకొని దేవునికి ఇష్టలుగా జీవించేటువంటి వారిగా ఉండాలి, యథార్థంగా జీవించేటువంటి వారిగా ఉండాలి, విశ్వాసంలో అబ్రహాం వలె ముందుకు సాగిపోయేటువంటి వారుగా చెప్పి కోరుకుంటున్నారండి. దేవుడు ఇచ్చేటువంటి యొక్క సమృద్ధిని బట్టి కూడా దేవుని నామ మహిమ కలుగును గాక. ఎంతోమంది ప్రజలు కూడా బాధపడుతూ ఉన్నటువంటి వారు. నేను సాయంత్రం అయితే మాకు ఒక 3.5 సంవత్సరాల పిల్లాడు చాలా స్పీడ్గా నడుచుకుంటూ పరిగెడుతూ ఉన్నటువంటి వాడు. బాబు ఎక్కడికి వెళ్తున్నారా మీరని చెప్పి 10 మంది వెళ్తున్నారు. వాళ్ళు కోళ్ళల్లో ఈ బాలుడు ముందు వెళ్తా ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నారు బాబు అంటే, మేము మా తాత దగ్గరికి వెళ్తున్నాం, మా తాతయ్య దగ్గరికి వెళ్తున్నాం అని చెప్పి అన్నాడు. చిన్నపిల్లాడు తెలియదు అసలు ఈ కరోనా వ్యాధి ఉంది, ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం అనే సంగతి తెలియదు.
ఇలాగ మా తాతయ్య దగ్గరికి వెళ్తుంది. ఏ ఊరు బాబు అంటే శ్రీకాకుళం మాది అని చెప్పి అంటున్నాడు అనమాట. అంటే వాళ్ళు తమిళనాడు నుంచి కూడా మెడ్రాస్ నుండి కూడా చెన్నై నుండి కూడా వాళ్ళు నడుచుకుంటూ విజయవాడ వచ్చే వరకు చూడండి. పిల్లోడు ఏంటంటే ఈ యొక్క బాధను మర్చిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. చిన్నవాడు ఏమీ తెలియదు. ఈ బాధను మర్చిపోయినటువంటి వాడు పరిగెడుతూ ఉన్నటువంటి తల్లిదండ్రులు మరి ఎంత ఉన్నటువంటి వాడు మెల్లగా నడవలేక నడుస్తుంటే ఈ పిల్లవాడు మాత్రం పరిగెడుతూ ఉన్నటువంటి వాడు. ఎక్కడిగా అంటే మా తాతయ్య దగ్గరికి వెళ్తామని చెప్పి సంతోషంగా చెబుతూ ఉన్నటువంటి వాడు. అంటే ఏంటంటే ఆ సంతోషములు ఇవన్నీ బాధలన్నీ కూడా మర్చిపోయినటువంటి వారుగా ఉన్నారు. అలాగే చాలా మంది కూడా నడుచుకుంటూ వెళుతూ ఈ యొక్క వలస కూలీలు వెళ్తూ చాలా బాధాకరమైనటువంటి స్థితి అనమాట ఇది. ఒకనొక దినాన మరి అందరూ కూడా ఏంటంటే ఈ యొక్క పరిస్థితి 2020 ఈ సంవత్సరాన్ని చాలా చరిత్రగా పొంగాలుగా చెప్పుకుంటారు కొంతకాలానికి. మరి ఇలాంటి పరిస్థితులు మరి ఎవరికి రాకూడదని చెప్పేసి మనమందరం కూడా మరి దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి వారుగా ఉండాలి మనము. అయితే క్రైస్తవునికి క్రీస్తు బిడ్డగా నిన్ను విడిపించి పోషి సంరక్షించగలిగిన నీ తండ్రి అయిన దేవుడు జీవము కలిగిన దేవుడు, నోరుండి మాట్లాడే దేవుడు, చెవులుండి వినేటువంటి దేవుడు, చేతులుండి నిన్ను ఆశ్రయించేటువంటి దేవుడు. కాబట్టి మనం ఏంటంటే ప్రభువుని కలిగి ఉండేటువంటి వారుగా ఉండాలి, ప్రభువును ధ్యానించేటువంటి వారుగా ఉండాలి, ప్రభు యందు విశ్వాసంతో ముందుకు నడిచేటువంటి వారుగా ఉండాలి, దేవుళ్ళు యథార్థముగా జీవించేటువంటి వారుగా మనము ఉండాలన్నమాట. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మనం ఇక్కడ మరి మొదటి రాజుల గ్రంథంలో చూసినట్లయితే 17వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో చూసినట్లయితే ఒక కరువు కాలం అనమాట. మరి భక్తుడైనటువంటి గత 2 వారాల క్రితం మనము ఏలియా గురించి, గిలాదు గురించి చెప్పుకున్నటువంటి వారు. ఈ గిలాదు వాడినటువంటి ఏలియా మరి తిష్బీషుడే వాడిన ఏలియా ఆహాబునకు వచ్చి ఎవరి సన్నిధిని నిలబడి ఉన్నానో, నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడిన యెహోవా జీవము తోడు అంటాడు ఇక్కడ 17వ మొదటి వచనంలోనే. నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను అంటే ఈ లోకంలో మంచి కానీ వర్షము కానీ పడపోతే పంట మాత్రం పండు, మానవుడు తినటానికి ధాన్యం ఉండదు, మరి ఏమైనా పశువులు తినటానికి గడ్డి ఉండదు, ఏవి అంతా దేశమంతా కరువు వచ్చేటువంటిదిగా ఉంటుంది. కాబట్టి ఏలియా ఏం చేసిన ఆహాబు కాలంలో ఈ మంచైనను వర్షమైన కాలాన్ని రాదని చెప్పి కురవదని చెప్పేసి ప్రకటించినటువంటి వాడుగా ఉన్నాడు. ఆహాబు యెజబెల్ యొక్క దురాత్మను బట్టి, దుర్మార్గతను బట్టి దేవుడు వాళ్ళకి ఈ విధంగా దేశానికి మీద కూడా రాకూడదని చెప్పేసి ఇచ్చేసినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి అక్కడ నుండి బయలుదేరి ఏలియా మరి కేరితు వాగు దగ్గరికి వెళ్ళినటువంటి వాడుగా ఉన్నాడు. అక్కడ దేవుని కృపను బట్టి అక్కడ ఆ యొక్క వాగులో నీరు త్రాగుతూ ఉన్నటువంటి వాడు. కాకోలం మాంసము ఆహారమును కూడా ప్రతి ఉదయము సాయంత్రం కూడా ఏలియాకి అందించబడుతూ ఉన్నటువంటివిగా ఉంది. ఆ కరువు కాలంలో కూడా దేవుడు ఏలియాను పోషించినటువంటి వాడుగా ఉన్నాడు. నిజమే, ఒకనొక దినాన మనకు కూడా కరువు రాబోతూ ఉన్నటువంటిదిగా ఉంది. ఏ వస్తువులు చూసినా సరే ధరలు పెరిగిపోతున్నాయి, పనులు లేకుండా పోతున్నాయి, ప్రజల దగ్గర ఉన్నటువంటి డబ్బులు ధనం కూడా అయిపోయినటువంటిదిగా ఉంది. కాబట్టి ఒకనొక దిన మన కరువును మనం ఎదుర్కొనేటువంటి వారు కాబట్టి ముందుగానే మనకి దేవుని యొక్క వాక్కులు మనకి ప్రకటించబడినటువంటివిగా ఉన్నాయి అన్నమాట. మరి ఇక్కడ చూసినట్టు మనకి 8వ వచనం నుండి కూడా చూసినట్టు మనం అంతటా యెహోవా అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణం సంబంధమైన సారేపతును ఊరికి పోయి అచ్చడ ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చడున్న ఒక యుద్ధవరాలికి నేను సెలవిచ్చేదిని. అందుకతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గమనికు రాగా ఒక విధవరాలు అచ్చడ కట్టెలు ఏరుచుంట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకుని ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. అందుకామె నీ దేవుడని యెహోవా జీవము తోడు తొట్టెలో పట్టెడు పిండియు గుడ్డులో కొంచెం నూనెయు నా యొద్దన ఉన్నవే గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకున్నవాళ్ళని కొన్ని పొలాలు ఏరుటకు వచ్చి తిన్నాను నేను. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ దేవుని యొక్క వాక్కు ప్రకారం ఏంటంటే ఏలియాని కెరీతు వాగు దగ్గర నుండి సారేపతిని ఊరికి వెళ్ళమని చెప్తూ ఉండేటువంటి. చూడండి, ఈ కరువు కాలంలో దేవుని బిడ్డలు ఏంటంటే దేవుడు ఎప్పుడు కూడా మరిచేటువంటి వాడు కాదు. నిన్ను విడువను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమని దేవుని యొక్క వాక్కు సెలవిస్తూ ఉన్నటువంటిదిగా ఉందన్నమాట. ఆయన బిడ్డలందరికీ కూడా అది వాగ్దానము వర్తించేటువంటిదిగా ఉంది. కాబట్టి కరువు కాలంలో ప్రతి క్రైస్తవుడు కూడా ఏంటంటే దేవునిపై ఆధారపడేటువంటి వాడుగా ఉండాలి, విశ్వాసం కలిగి జీవించేటువంటి వాడుగా ఉండాలి, యథార్థమైనటువంటి మనసు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు, పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి ఉన్నటువంటి వాడుగా ఉండాలి. తర్వాత ఏంటంటే
ప్రార్థనాపరుడై ఉండేటువంటి వాడిగా ఉండాలి. ఈనాడు అనేకులు చూస్తూ ఉంటాం మనం. ప్రపంచంలో లేదా దేశంలో ఎక్కడ కూడా యవన బిడ్డలందరూ కూడా ఏంటి విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. దేవుని యొక్క సహవాసం లేక ఎంతో మంది కూడా నశించిపోతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. పెద్దవారు కూడా అలా చేస్తున్నట్టు ఈ క్వారంటైన్ టైంలో కూడా 40 దినాలు కూడా మనం ఇంత కూడా ఇక్కడ క్వారంటైన్ ఉన్నా సరే గవర్నమెంట్ వారు ఏం చేసినట్టు మద్యం షాపులు ఓపెన్ చేసినప్పుడు ఎంతో మంది కూడా పరిగెట్టుకుని చాలా సంతోషంతో ఏంటో అది ఒక దేవుని ఇచ్చినటువంటి పెద్ద వరంలాగా వాళ్ళు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి ఆ తెల్లవారుజామున కూడా లైన్లో నిలబడిపోయి డ్యాన్స్లు వేసుకుంటూ విచ్చలవిడిగా చేస్తూ ఉన్నటువంటి వారు దేవుని యొక్క భయం లేకుండా పోయినటువంటిదిగా ఉంది. కానీ దేవుని ప్రజలైతే ఏంటంటే ఈ 40 దినాలు కూడా చాలా మంది కూడా మన గృహాల్లో ఉండి క్రైస్తవ బిడ్డలందరూ కూడా విశ్వాసులందరూ కూడా ఆకాశం మహాకాశం ఉన్నటువంటి దేవునికి మొరపెడుతూ ఉన్నటువంటి వారుగా ఈ తెలుగు ఆత్మని మొదలు పెడుతూ ఉన్నారు. రక్షించమని మొదలు పెడుతూ ఉన్నటువంటి వారు ఏ ఒక్కరికి నశించిపోకూడదని చెప్పేసి దేవుని సన్నిధిలో మొరపెట్టేటువంటి వారుగా మనము ఉన్నాం. కాబట్టి మనం ఆరాధించేటువంటి దేవుడు సర్వశక్తి గల దేవుడు, సకలాశీర్వాదాలకు కారణభూతుడైనటువంటి దేవుడు. కాబట్టి ఆయనగా సాధ్యమైన ఏదీ లేదు. మరి దేవుడు ఏంటంటే మనల్ని పోషించేటువంటి వాడుగా ఉన్నాడు. ఆనాడు సారేపతిలో ఉన్నటువంటి విధవరాల దగ్గరికి ఏలియాను పంపమని చెప్పినటువంటి దేవుడు అనమాట. చూడండి, ఆ విధవరాలు అయ్యా నేను విధవరాలని, నాకు కుమారుడు ఉన్నాడు, ఏదో చివరిగా కొద్దిగా పిండి కరువు కాలం అని తెలుసు నాకు. దేవుడిలాగా వర్షము కానీ మంచు కానీ కురిపించినటువంటి వాడు ఏంటంటే ఆహారం బట్టి శబ్దమైనటువంటిదిగా ఉంది. కాబట్టి ఈ చివరిలో ఉన్నటువంటి కొద్ది పిండితో కొద్ది నూనెతో కూడా ఈ అప్పమ్మ చేసుకుని ఏంటంటే నేనును నా కుమారుడును ఏమండి తిని చనిపోదామని చెప్పేసి సిద్ధపడినటువంటిదిగా ఉందన్నమాట. చూడండి ఎంత కలవరతో ఉన్నటువంటిదో, ఎంత కలవర కలిగి ఉన్నటువంటిదో చూసినట్టు ఇక్కడ మరి ఎంత చివరి దశలో ఉన్నటువంటిది. ఇక ప్రాణము రేపో మాపో అన్నట్టుగా ఉన్నటువంటిది. తాను తన కుమారుడు కూడా ఒకేసారి చనిపోతానన్న ఉద్దేశంతో భయపడుతూ విలవలాడుతూ కలవరపడుతూ ఉన్నటువంటిది ఉంది ఈ విధవరాలు. చూసారండి, సారేపతిలో అనేక మంది విధవరాలు ఉన్నా సరే దేవుడు ఎక్కడికి వెళ్ళమని చెప్పాడు? ఏలియాని సారేపతికే వెళ్ళమని చెప్పినటువంటి వాడిగా ఉన్నాడు అనమాట. ఈ సారేపతు ఉన్నట్టే ఈ యొక్క విధవరాలు ఏంటంటే చాలా యథార్థమైనటువంటి హృదయం కలిగినటువంటిదిగా ఉంది. ఇక్కడ యథార్థమైనటువంటి హృదయము కలిగినటువంటిదిగా ఉంది. ప్రార్థనా జీవితం కలిగినటువంటిదిగా ఉంది. దేవునిపై మంచి విశ్వాసం కలిగినటువంటిదిగా ఉంది. కాబట్టి ఏలియా యొక్క మాట విన్నటువంటిదిగా ఉందన్నమాట. ఏంటంటే నీవు మొదట వెళ్ళింది, నీవు ఆమెను పిలిచి త్రాగుటకే పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనిను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక చిన్న అప్పమ్మను తీసుకొని రమ్మని చెప్పేసి అంటాడు. మరి చూసాను, వెంటనే చెప్తున్నాడు. అసలే కరువు కాలం, నీళ్ళు తెమ్మని మంచినీళ్ళు తెమ్మన్నాడు. మంచినీళ్ళు అంటే ఆ చెరువులోనో ఊరినో వచ్చేటువంటివి కాబట్టి, బావిలో వచ్చేటువంటివి కాబట్టి ఇవ్వచ్చు. తర్వాత మళ్ళీ పిలిచేమన్నాడు, నాకు చిన్న అప్పమ్మను ముందుగా తీసుకొని రమ్మని చెప్తూ ఉన్నటువంటి వాడు. చూసారండి ఎంత కోపం వస్తూ ఉంటుంది. మనకు అయితే ఎంత కోపం వస్తుంది. చివరిలో ఉన్నాము, బంధువులు వస్తేనే, ఈ కరోనా కాలంలోనే బంధువులు వస్తేనే మనకి ఎంతో బాధాకరంగా ఉంటుందన్నమాట. ప్రభుత్వం వారు కూడా ఏంటంటే ఎవరిని కూడా రానియొద్దని చెప్తూ ఉన్నారు. ఎవరైనా వచ్చినట్టు మన గృహానికి మనకు కూడా చాలా కష్టంగా ఉంటుందన్నమాట. చాలా కష్టంగా ఉంటుంది ఈ కరువు కాలంలో. కాబట్టి ఈ యొక్క విధవరాలు ఏంటంటే ఏలియా తన గృహానికి వచ్చాడని చెప్పేసి ఏమీ బాధపడినట్టుగా లేదు. కానీ ఆమె నిజముగా యథార్థముగా ఏంటంటే ఏం చెప్పిందంటే నీ దేవుడని యెహోవా జీవం తోడు. చూసారండి, కొన్ని జీవితాలు ఎలా ఉంటాయి, కొన్ని గృహాలు ఎలా ఉంటాయంటే ఉన్నా సరే లేవు అని చెప్పాయా, మా ఇంట్లో ఏమీ లేవయా, 1 కిలో బియ్యం కూడా లేవు, తినడానికి 1 కేజీ గోధుమ పిండి కూడా లేదు, వండుకుంటానికి ఏమీ లేదు, గ్యాస్ లేదు అని ఉన్నా సరే ఏదో చెప్తూ ఉంటాం. కొందరు ఏంటంటే కొందరు లేకపోయినా సరే అంత ఉంది ఇంత ఉందని చెప్పుకుంటూ ఉండేటువంటి వారు ఉన్నారు. కానీ దేవుని బిడ్డలు ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా యథార్థముగా మాట్లాడేటువంటి వారిగా ఉన్నారు. రెండోది ఆమె, అందుకు ఆమె 12వ వచనంలో నీ దేవుడని యెహోవా జీవము తోడు, తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డెలో కొంచెం నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పమ్మొకటైనను లేదు. ఆమె చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునవలని కొన్ని పుల్లలు ఏరుకుంటుందని చెప్పి ఏలియాతో సెలవిస్తూ ఉన్నటువంటిది. చూసారండి, యథార్థమైనటువంటి జీవితం కలిగినటువంటిది. కాబట్టి ఏలియా, ప్రవక్త అయినటువంటి ఏలియా, భక్తుడైనటువంటి ఏలియా, దైవజనుడైనటువంటి ఏలియాని తన గృహంలోకి ఏంటంటే మరి రావటానికి ఒప్పుకున్నటువంటిదిగా ఉంది. తన గృహంలోకి ఇన్వైట్ చేయలే ఆవిడ. ఏలియానే వెళ్ళాడు. ఎవరి మాట ప్రకారం వెళ్ళినటువంటి వాడు? దేవుని యొక్క మాట ప్రకారం వెళ్ళినటువంటి వాడుగా ఉన్నాడు.
చూపిస్తాడు. 8వ వచనం చెప్తాడు ఇక్కడ, అంతటా యెహోవా అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతును ఊరికి పోయి అక్కడ ఉండుము, నిన్ను పోషించుటకు అక్కడున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. చూసారండి, ఆల్రెడీ ఏలియా వస్తాడని చెప్పేసి ఆ విధవరాలకి సెలవిచ్చినటువంటి, ముందే ఇన్ఫార్మ్ చేసినటువంటి, చెప్పినటువంటి వాడుగా ఉన్నారు దేవుడు. కాబట్టి అదే వాక్కు ఏలియా కూడా చెప్పినటువంటి వాడు. కాబట్టి ఏలియా దేవుడు ఎవరికైతే సెలవు ఇచ్చాడో అదే గృహానికి వెళ్ళినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆమె వెళ్ళగా, ఏలియా వెళ్ళగానే ఏంటంటే తన దైవజనుని చెప్పి తెలుసుకున్నటువంటిదిగా ఉంది. దైవజనుడు, అయ్యో దేవుని యొక్క వాక్కు నాకు ప్రత్యక్ష, దేవుడు సెలవు ఇచ్చాడు కదా నాకు, మరి చేయమన్నాడు కాబట్టి ఇతను నిజంగా ఇతను ఏలియా అయి ఉంటాడని చెప్పేసి ఉన్నటువంటిదిగా ఉంది. అందువలన చెప్పి ఏంటంటే మనం కరువు కాలంలో ఏంటంటే దైవజనులు, మన బిడ్డలు ఏంటంటే, విశ్వాసులు ఏంటంటే మన హృదయంలో కలవరపడనీయకుండా ఉండేటువంటి వారుగా ఉండాలి. షాలేం రాజు అయినటువంటి మన దేవుడు శాంతిని ఇచ్చేటటువంటి వాడు కాబట్టి మనం తను నమ్మిన వారికి ఏది ఉన్నా లేకున్నా సమాధానంతో నింపేటువంటి దేవుడు అనమాట. అందుకని చెప్పేసి దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా వేదనలో, శ్రమలో, బాధలు పడకూడదు. కొందరు చూసినట్టయితే దేవుని మందిరానికి వస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, సన్నిధిలో పరిచయం చేస్తూ ఉంటారు, అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా ఏంటంటే వాళ్ళ యొక్క కుటుంబాల్లో ఎలా ఉంటుందంటే కలవరంగానే ఉంటుందట, లోటుగానే ఉంటుంది, లేమిగానే ఉంటుంది. ఎందుకంటే ఆ కుటుంబాల్లో ఏంటంటే యథార్థత లేని కుటుంబములుగా ఉన్నటువంటివి అన్నమాట. దేవుని యథార్థముగా ఆచరించినటువంటి వారు కాదు, దేవుని యొక్క వాక్యాన్ని యథార్థంగా ఒప్పుకున్నటువంటి వారు. కాబట్టి వారి యొక్క జీవితాలు, వారి కుటుంబాలు కూడా ఏంటి ఎలా ఉంటాయి అంటే ఎప్పుడు కూడా లేముతో ఉన్నటువంటివిగా ఉంటాయి. అందుకని చెప్పేసి ఇక్కడ చూసిన అదే వాక్యంలో అంతటా యెహోవా అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధం సారేపతుని ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. ఆ యొక్క సారేపతుని ఊరిలో ఉన్నటువంటి ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. చూసారండి, ఈ విధవరాలకి ఎందుకు సెలవు ఇవ్వాలి? విధవరాలు భర్త లేనటువంటి వాడు, ఆధారం లేనటువంటిది, దిక్కు దశ లేనటువంటిది, కష్టపడి సంపాదించుకునేటువంటిది, తన కుటుంబం ఉన్నటువంటి కుమారుడు చిన్నవాడు, కష్టపడలేనటువంటి వాడు, ఇంత లేములో ఉన్న దానికి పైన ఏంటంటే కరువు కాలంలో ఉన్నటువంటిదిగా ఉంది. అయినా సరే దేవుని బిడ్డను చేర్చుకొని ఏంటంటే దేవుని యొక్క దైవజనుని ఎంతగానో ఆదరించినటువంటిదిగా ఉంది ఆ యొక్క సారేపతు విధవరాలు. కాబట్టి నీ చేతిలో అక్కడ ఆమె నీళ్లు తేవబోతుండగా అతను ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నా దేవుడని యెహోవా జీవంతో చెప్తున్నా, అయ్యా కొద్దిగా పిండి కొద్దిగా నేను ఉందయ్యా, అయినా సరే లేదు, నువ్వు మొదటి అప్పము నాకు తీసుకోనని చెప్పేసి అడుగుతూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. అటు తర్వాత మరి చూసినట్టయితే ఆ ఇంటి యజమానురాలు, ఆమె కుమారుడు రోగై ఉన్నాడు. ఆ యొక్క ఏలియా దేవుని యొక్క వాక్ ప్రకారము ఆ కొద్దిగా పిండిని కొద్దిగా నూనె కూడా ఆశీర్వదించబడినప్పుడు ఆ దైవజనురాలు ఏంటంటే యథార్థంగా చెప్పింది, మొదట చేసినట్టు అప్పాన్ని తీసుకొచ్చి దైవజనుడికి ఇచ్చినటువంటిదిగా ఉంది. కాబట్టి ఏలియా ఆ కొద్దిగా నూనె, కొద్దిగా పిండిని ఆశీర్వదించాడు. కాబట్టి ఆ కరువు కాలం అంతా కూడా ఏంటి లేము లేకుండా బ్రతుకుతున్నటువంటి వారుగా ఉన్నారు. చూసారండి, ఆ కుటుంబం బ్రతకడమే కాదు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఏలియా కూడా బ్రతికినటువంటి వాడు 3.5 సంవత్సరములు కూడా ఆ కుటుంబంలో ఉండి ఆహారం తిన్నటువంటి వారుగా. చూసారా ఎంత గొప్ప ధన్యత అండి. యథార్థమైన హృదయంతో మరి ఒప్పుకున్నటువంటిదిగా ఉంది, యథార్థమైన జీవితంతో జీవించినటువంటిదిగా ఉంది. చూడండి, యథార్థవంతుని గుడారము వర్ధిల్లని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నటువంటిదిగా ఉంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన దేవుని సన్నిధిలో మనం యథార్థమైనటువంటి జీవితం కలిగి జీవించేటువంటి వారుగా ఉండాలన్నమాట. మరి చూసినట్టయితే ఇక్కడ ఆ జీవితం ఏంటంటే యథార్థమైన జీవితం, యథార్థవంతుల గుడారము వర్ధిల్లని చెప్పి. గుడారం అంటే గృహము, మన గృహం. మనం ఎప్పుడైతే మనం దేవుల్లో మనం యథార్థంగా ఉంటామో అప్పుడు మన గృహాలు వర్ధిల్లబడేటువంటివిగా ఉండదనుకుంటున్నారు. కొందరైతే మరి దేవునికి భయం అనేది లేకుండా, తోటి విశ్వాసాలతో కాకుండా సేవకులతో సహితం యథార్థంగా ప్రవర్తించడం లేదు. విశ్వాస తప్పు చేసినప్పుడు సేవకులు ఖండించగానే ఏమవుతుందంటే కోపం వచ్చేసేటి దైవజనుల మీద, మరి దేవుని బిడ్డల మీద కోపం వచ్చేసేటి వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. అంతరంగంలో ఏంటంటే వాళ్ళు కొంత క్రోధంతో నిండి ఉంటారన్నమాట. యథార్థత కరువై పైకి స్తోత్రాలు అంటూ ఉంటారు, వందనాలు అంటూ ఉంటారు, అన్నీ చేస్తుంటారే కానీ తిరుగుబాటు మాత్రము మానేటువంటి వాళ్ళు
కాదు. కాబట్టి మనకు క్రైస్తవులు ఏంటంటే, క్రైస్తవ విశ్వాసిగా ఉన్నప్పుడు నువ్వు ఇవన్నీ కూడా విడిచిపెట్టి, లోక సంబంధాన్ని విడిచిపెట్టేసి మనం ఏంటంటే యథార్థతను కోరుకునేటువంటి వారుగా మనము ఉండాలి. యథార్థత మనకి పునాదిగా ఉన్నటువంటిదిగా ఉంది. యథార్థత మనకి పునాది అనమాట. క్రైస్తవునికి పునాది ఏంటంటే యథార్థత అనేటువంటి జీవితం అనమాట. ఈ యథార్థమైన జీవితం కలిగి ఉన్నప్పుడు మన కుటుంబాలు మనం ఎప్పుడు కూడా ఏంటి వర్ధిల్లబడేటువంటి వారిగా ఉంటాం. చూసి మీకా గ్రంథం చూసినట్టు 7వ అధ్యాయం చూడండి, ప్రవక్త చెప్తూ ఉంటాడు. మీకా గ్రంథం 7వ అధ్యాయంలో, మీకా గ్రంథము 7వ అధ్యాయంలో యథార్థవంతుడు ఒక్కడు లేడు, వారిలో మంచివారు ముండ్ల చెట్ల వంటి వారు, వారిలో యథార్థవంతులు ముండ్ల చెట్ల కంటేను ముండ్లుగా ఉందురు. నీ కాపురుల దినము నీవు శిక్షనందు దినము వచ్చుచున్నది. ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు. కలవరపడుచున్నారు. ఏంటంటే అక్కడ యథార్థవంతుడు ఒకడు లేడట. భక్తుడు దేశంలో లేకపోయి 2వ వచనంలో జనుల్లో యథార్థపరుడు ఒకడును లేడు, అందరూ ప్రాణహాని చేయుటకై పొంచియుండు వారే, ప్రతి మనుషుడును కిరాతుడై తన సహోదరుని కొరకు వలలో ఒగ్గేటువంటి వాడుగా ఉంటాడు. జనుల్లో యథార్థవంతుడు ఒకడును కూడా లేకుండా పోయినటువంటి వాడుగా ఉన్నాడు. మనం ఏంటంటే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం ఏంటంటే ఎప్పుడు యథార్థవంతులుగా ఉండేటువంటి వారుగా ఉండాలి. మనం దేవుని కొరకు మనం యథార్థంగా జీవించేటువంటి వారుగా ఉండాలి. యథార్థవంతుల ప్రార్థన ప్రభు వినేటువంటి వాడిగా ఉంటాడు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారని చెప్పి కీర్తన గ్రంథకారుడు చెబుతూ ఉంటాడు. ప్రభువు రాకడ ఎత్తబడేది ఆయనను నేరుగా కలుసుకొని 7 ఏళ్ల విందులో పాల్గొనేది కూడా యథార్థవంతులైన వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటిదిగా ఉంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన జీవితాలు ఎప్పుడు కూడా ఏంటంటే యథార్థముగా ఉండేటువంటివిగా ఉండాలి. యథార్థముగా లేదనుకోండి మనకి అన్నీ కూడా ఏంటంటే అశాంతి, సమాధానం లేకపోవటం, గొడవలు, బాధలు, ఇబ్బందులు, అన్ని సమస్యలు కూడా మన కుటుంబం ఎలా ఉంటుందంటే మీ బాధతోనే ఉండేటువంటిదిగా ఉంది. ఒక రోదన కుటుంబం కలిగా ఉండేటువంటి కుటుంబంలో మరి ఉన్నటువంటి యజమానుడు భర్త కానీ భార్య కానీ ఏంటంటే యథార్థముగా జీవించే, దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండేటువంటి వారుగా ఉండాలి. ఈ లోకంలో కూడా యథార్థంగా జీవించేటువంటి వారుగా మనము ఉండాలన్నమాట. అప్పుడే ఏంటంటే మన బిడ్డలు కూడా ఏంటంటే యథార్థమైన భక్తి జీవితాన్ని చూసి మన అందరి బిడ్డలు కూడా మనకు లాగానే వాళ్ళు కూడా యథార్థవంతులుగా ఉండేటువంటి వారుగా ఉంటారన్నమాట. మన యథార్థం చూసి మన పిల్లలే రక్షిస్తాడు దేవుడు. నీ భర్త తాగుబోతు అయినా సరే, భార్య మాట వినకపోయినా సరే, ఎలాగున్నా సరే ఏంటంటే దేవుని సన్నిధిని బట్టి మనము ప్రభువును నీ భర్త కానీ నీవు కానీ నువ్వు రక్షించబడక తప్పిపోయినట్లయితే యథార్థం కోల్పోతాం. మనము దేవుని సన్నిధి దూరం అయిపోతూ ఉంటాం. కాబట్టి దేవుని సన్నిధులు దగ్గరగా ఉండాలి, ప్రభువును చేర్చుకునేటువంటి వారుగా ఉండాలి, దేవుని సన్నిధి దగ్గరలాగా ఉండాలి. మొదటి స్థానం ఏంటంటే ప్రభువుకి ఇచ్చేటువంటి వారుగా, మన గృహాల్లో ఏంటంటే మొదటి స్థానము ప్రభువుకి ఇచ్చేటువంటి వారుగా మనము ఉండాలన్నమాట. అందుకని అక్కడ అంటాడు, ఇక్కడ నాకు ఒక చిన్న అప్పం మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్మని, త్వరగా నీకును నీ బిడ్డకును అప్పము చేసుకోమని చెప్తున్నాడు. ఒకటేమో మొదట నాకు తీసుకురా, నెక్స్ట్ త్వరగా నీకును నీ బిడ్డకు కూడా ఒకటే చేసుకో. ఎందుకంటే త్వరగా ఎందుకన్నాడు ఇక్కడ, నీ యొక్క మిగిలిన పిండి నేను ఆస్వాదించాలి, నేను మిగిలినటువంటి జీవాహారాన్ని నేను ఆశీర్వదించాలి. నేను యథార్థతను చూసినటువంటి వాడిని, దేవుడిని గృహానికి వెళ్ళమని చెప్పినటువంటి వాడిగా ఉన్నాడు. ప్రియ సహోదరుడు, మనం ఎప్పుడు కూడా ఏంటంటే దైవజనులని మన గృహంలోకి ఆహ్వానించేటువంటి వారిగా ఉండాలి, దేవుణ్ణి ఆహ్వానించేటువంటి వారిగా ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రభువుని కలిగి ఉంటామో అప్పుడు మన గృహాలు ఏంటంటే వర్ధిల్లేటువంటి గృహాలుగా ఉంటాయి. బాధలు ఉండవు, తెగుళ్ళు ఉండవు, అనారోగ్యం ఉండదు. మరి ఏంటంటే మరి అన్ని రకమైనటువంటి ఇబ్బందులు కూడా తొలగించి అపవాద శక్తులను బంధించి ఏంటంటే మనకు దేవుడు శాంతి సమాధానం ఇచ్చేటువంటి వాడిగా ఉంటాడు, సమృద్ధిని ఇచ్చేటువంటి వాడిగా ఉంటాడు. కాబట్టి ఆ సారేపతి విధాల కుటుంబంలో, ఆ గృహంలో ఏ విధంగా సమృద్ధి ఉందో అలాంటి సమృద్ధి మనమందరం కూడా పొందుకునేటువంటి వారిగా మనము ఉంటారన్నమాట. అక్కడ నిరుపేద మరి ఆ విధవరాలు దైవజనుని యొక్క మాటకు లోబడినటువంటిదిగా ఉంది. యెహోవా జీవము తోడు అన్నప్పుడే ఆ యొక్క విధవరాలు ఏంటంటే దైవజనునికి లోబడినటువంటిది. అయ్యో ఈయన దేవుని బిడ్డ, ఆయన దైవజనుడే, దేవుని పరిచారకుడే అని చెప్పేసి విశ్వాసము కలిగినటువంటిదిగా ఉంది ఆ యొక్క విధవరాలు అనమాట. కాబట్టి ఆ విధవరాలకు ఉన్నటువంటి జీవితము, ఆ యొక్క విశ్వాసము, యథార్థత మనకు కలిగి ఉండేటువంటి వారికి మనము ఉండాలి. మొట్టమొదటిగా ప్రథమ స్థానం ఎవరికి ఇచ్చింది?
దైవజనునికి ఇచ్చినటువంటిదిగా ఉంది. అది దైవజనునికి ఇస్తే దేవునికి ఇచ్చినట్టే. కాబట్టి ఆ విధంగా మొదటి అప్పం తీసుకొచ్చి అతనికే ఇచ్చింది కాబట్టి అతను ఏం చేశాడండి, దేవుని యొక్క చిత్త ప్రకారము ఆమె కలిగిన దాని అంతటిని కూడా ఆశీర్వదించినటువంటి వాడిగా ఉంది. ప్రథమ ఫలం యెహోవాది. నీ తోటలో కానీ పంటలో కానీ ఏదైనా సరే మనం ఏంటంటే ప్రథమ ఫలం సమస్తం కూడా ఏంటంటే మనం ఏంటంటే దేవునికి అర్పించుకునేటువంటి వారిగా ఉండాలన్నమాట. చూసారండి, యోసేపు మరి ఏ దేశంలో ఉన్నా సరే మరి యథార్థముగా ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. దానియేలు ఏ దేశంలో ఉన్నా సరే యథార్థముగా ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. యోబు ఎన్ని కష్టాలు వచ్చినా సరే భక్తి పరుడు యథార్థవంతుడైనటువంటి నీతిమంతుడుగా అయినటువంటి వాడుగా ఉన్నటువంటి వాడు యోబు. కాబట్టి దేవుడు ఈ యొక్క ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు. కాబట్టి మనం కూడా యథార్థంగా ఉంటే మన ప్రార్థన కూడా ఆలకించేటువంటి వాడుగా ఉంటాడు, ఆలకించేటువంటి వాడుగా ఉంటాడు. మరి ఒక మనకు విధవరాలు చూసినట్లయితే ఆమె కలిగిన సమస్తాన్ని కూడా దేవునికి ఇచ్చినటువంటిదిగా ఉంది. తన జీవితం ఎంత ఉన్న దగ్గర ఎంతో డబ్బు లేదు. ధనవంతుడైతే వాళ్ళకు ఉన్నటువంటి దానిలో దశంభాగం అని ప్రథమ ఫలం అన్నీ ఇస్తారు. కానీ ఈ రెండవ విధవరాల దగ్గర ఉన్నటువంటి నూతన నిబంధన ఉన్న విధవరాల దగ్గర 2 కాసులు మాత్రమే ఉన్నాయి. తన జీవనమంతా దేవునికి ఇచ్చింది. ఆ 2 కాసులు తనకు ఉన్నటువంటివి తన జీవనమంతా కూడా ఏం చేసిందండి, దేవునికి సమర్పించుకున్నటువంటిదిగా ఉంది. కాబట్టి దేవుడు ఆమె యొక్క కానుకను ఆశీర్వదించి బైబిల్లో లిఖించబడినటువంటి చేసినటువంటి వాడు. కాబట్టి అబ్రహాం కూడా ఒక గొప్ప ఒకగానొక కుమారుని మంచి కుమారుడు వాగ్దాన పుత్రుని పొందుకున్నటువంటి వాడు అనమాట. మరి కుమారుని కంటే తన జీవితంలో తన హృదయంలో దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినటువంటి వాడు అబ్రహాము. తీసుకురమ్మంటాడు, అయా వాగ్దాన పుత్రుని ఇచ్చాను, నేను కుమారుని ఇచ్చాను కదా ఇస్సాకుని, ఆయన వాగ్దాన పుత్రుడు నాకు కావాలి, తీసుకొచ్చి నువ్వు మోరియా పర్వతం మీద నువ్వు తీసుకొచ్చి అతన్ని నాకు బలి ఉన్నప్పుడు అబ్రహాం ఏమైనా వెనుకాడా? విశ్వాసము సన్నగిల్లలేదు. యథార్థంగా జీవించిన అబ్రహాము దేవుని కుదర కొరకు దీని యొక్క వాక్ ప్రకారం నడిచినటువంటి వాడు, జీవించినటువంటి వాడు, దేవుడు ఏం చేయమంటే అది నెరవేర్చినటువంటి వాడుగా ఉన్నాడు. మరి ఆ కుమారుని ఇస్తానికి కూడా అతను ఏంటంటే ఆయన వెలుగు తీసినటువంటి వాడు కాదు. మరి ఈనాడు ఈ పరిస్థితి ఎలా ఉంది, మనం ఇటు మన హృదయాన్ని మనం పరీక్షించినటువంటి వారిగా మనము సమృద్ధిగా ఉండి కూడా ఇలాంటి మరి వ్యతిరేకతలు లేకపోయినా ఈ లోకాసులు కోరికలు ఇవన్నీ కూడా ఏంటంటే చంపుకునేటువంటి వారుగా ఉండాలి. మనం దేవుని యొక్క వాక్య ప్రకారం జీవించేటువంటి వారు, వాక్యానుసారం నడుచుకునేటువంటి వారు అందరూ కూడా ఏంటంటే ఆ విధంగా ఆ సారెపతి విధవరాలు ఏ విధంగా ఏలి యొక్క మాట విందో అలాగే మనమందరం కూడా ఏంటంటే దేవుని యొక్క మాటకు లోబడేటువంటి వారిగా ఉండాలి. దేవుని యొక్క వాక్యానికి మనము లోబడేటువంటి వారిగా మనము ఉండాలన్నమాట. అందుకని చెప్పి ఈ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నదని చెప్పేసి దీని యొక్క వాక్యము సెలవిస్తుంది. మన త్రోవకు వెలుగై ఉంది, మన పాదములకు దీపము. ఏం నడుస్తున్నాము, ఎలా నడుస్తున్నాము అన్నీ కూడా దీపము ద్వారా మనం ముందుకు నడిచేటువంటి వారుగా, వాక్యం ద్వారా మనం ముందుకు నడిచేటువంటి వారుగా ఉంటారు. కాబట్టి ఆయన వాక్యమే మనం బ్రతికించేటువంటిది. కరువు కాలంలో దేవుని యొక్క వాక్యం మనం బ్రతికించేటువంటిదిగా ఉంటుంది. తెగుళ్ళలో మనం స్వస్థపరిచేటువంటిదిగా ఉంటుంది. మరి బాధల్లో నెమ్మది చేయటువంటిదిగా ఉంటుంది. శాంతి సమాధానం లేని చోట షాలేం రాజుగా మనం కుటుంబంలో నివసించేటువంటి ప్రభువుగా మనకు ఉన్నటువంటి వాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం పట్టుకొని మనం ఏంటంటే ఈనాడు అనేకులు కూడా ఆదివారం నాడు దేవుని యొక్క మందిరానికి దేవునికి సన్నిరమ్మంటే ఆ పనులను ఈ సెలవు కదా, ఆ పని ఈ పని ఉందని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుడు ఏం చెప్పాడు, ఆదిలో దేవుడు ఏం చెప్పాడు, 6 దినములు కూడా ఏంటంటే సృష్టి అంతా చేసి ఏం చేశాడండి, మంచిది 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 అని మానవుని 6వ దినములు చేసి మంచిది అన్నాడు. ఆ సృష్టి అంతా 6 దినములు చేసేసి 7వ దినాన్ని ఏం చేశాడు, 7వ దినమును దేవుడు ఆశీర్వదించినటువంటి వాడు. కాబట్టి అది 7వ దినం ఏంటంటే దేవుని యొక్క రోజు, దేవుని యొక్క దినము. 6వ దినాన్ని ఏంటంటే విశ్రాంతి దినము. కాబట్టి మనం అందరం కూడా ఏంటంటే దేవునికి మనం లోబడి దేవుని కొరకు మనము భయభక్తులతో యథార్థమైన హృదయంతో మనం జీవించేటువంటి వరకు మనము ఉండాలని చెప్పి దీని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నటువంటిదిగా ఉంది. చూసారండి, అలాగే మరి దేవుడు మరి ఆ దావీదైతే చూసినట్లయితే మరి దినమునకు 7 సార్లు కూడా మరి ప్రార్థించేటువంటి వాడుగా ఉన్నాడు. దినమునకు 7 సార్లు మరి అన్ని విషయాల్లో కూడా దేవుడు ఏంటంటే దావీదు ఏంటంటే మరి దేవునికి ప్రార్థించాడు. కాబట్టి దేవుడు దావీదుని అన్ని విషయాల్లో కూడా ఆశ్రయించినటువంటి వాడు. అలాగే మనం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునేటువంటి వారుగా ఉన్నాడు. అందుకని మొదటి కీర్తన ఏమంటాడు, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడట. అతడు నీలి కాలువ నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలించు చెట్టు వలెనుందు, అతడు చేరిదంతయు సఫలమగును అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి
ఏంటంటే యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రం చదవాలంట. ఖాళీగా ఉన్నప్పుడల్లా చదవాలి, మనం సంతోషంతో చదవాలి, ఇష్టపూర్వకంగా చదవాలి. దేవుని తెలుసుకున్న కుతూహలంతో ఏంటంటే ఒక యాంగ్జైటీతో మనము దీని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించేటువంటి వారిగా మనము ఉండాలి. ఎలా ఉంటాట, నీటి కాలువల ఎవరు నాటబడినది కాలం ముందు ఫలించే చెట్టు వలె ఫలించే చెట్టులాగా ఉంటాడు. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు అతడు చేయలేదంతా కూడా ఏమిటి, సఫలమయ్యాడు. ఏ పని పూనుకున్నా సరే దీని యొక్క వాక్కు ద్వారా మనం ఏ పని పూనుకున్నా సరే అది సఫలమయ్యేటువంటిదిగా. వివాహం, నీ పిల్లల వివాహ విషయంలో పూనుకుంటున్నావా, దీని యొక్క వాక్యం ద్వారా వెళ్ళు. లేదా నీ పిల్లలను పెంచి పెద్దవారు చేసి మరి ఉద్యోగానికి పంపించాలని చెప్పున్నావా, దీని యొక్క వాక్ ప్రకారం నువ్వు కానీ. ఇల్లు కట్టాలన్నా సరే దీని యొక్క వాక్కుతో నువ్వు వాక్య జ్ఞానంతో దీని యొక్క వాక్కుని తీసుకొని నువ్వు పని ప్రారంభించేటువంటి వారికి మనము ఏది చేసిన వాక్యానుసారంగా చేయాలని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి అన్నిటికీ దేవుడు వాక్యములో ఒక క్రమాన్ని, ఒక పద్ధతిని నియమించాడు. లోకానుసారంగా నీ ఇష్టానుసారంగా నీ గృహాన్ని నడిపిస్తే ఆశీర్వాదం నీ గృహంలో ఎక్కడా కనిపించవు అన్నమాట. ఏంటంటే మన ఇష్టపూర్వకంగా జరిగించకూడదు, దేవుని చిత్త ప్రకారం నెరవేర్చేటువంటి వాడుగా ఉండాలి. మన ఇష్టపూర్వకం చేసుకున్నాం అనుకోండి, ఏదో మనం ఇది చేసినట్టే ఉంటుంది, కానీ చివరికి అది ఏంటంటే నశించి కంప్లీట్ అవ్వదు, సంపూర్ణంగా అది కంప్లీట్ అవ్వదు, అది మధ్యలో ఆగిపోతూ ఉంటుంది. ఏదో ఒక సైతాన్ని ఏదో ఒక ఆటంకం పెట్టేస్తూ ఉంటుంది. అదేంటంటే అక్కడితోనే ఆగిపోయేటువంటిది. కానీ దేవుని యొక్క వాక్ ప్రకారం కనుక మనం వెళ్ళినట్టుది దేవుడి ఆ పనిని సంపూర్ణంగా ముగించేటువంటి వాడిగా ఉంటాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్య ప్రకారం మనం ముందుకు సాగేటువంటి వారి మనము ఉండాలి. తన గృహాల్లో స్థానం ఇచ్చేది అనమాట. సారెపతి విజయాలు ఏం చేసిందండి, ఏలేక తన గృహంలో స్థానం ఇచ్చిందండి. దేవునిచే పంపబడినటువంటి వాడు అంది, దైవజనుడు దేవునిచే పంపడినట్టు అని దైవజనుడు తన గృహంలో నివసించడం తన కుటుంబానికి ఆశీర్వాదం అని గ్రహించి అందుకే తన ఇంట్లో స్థానం ఇచ్చినటువంటిదిగా ఉంది ఆ విధవరాలు. కాబట్టి మనం ఏంటంటే నీతిమంతులు చేర్చుకుంటే నీతిమంతుని ఫలము, ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్తల ఫలము పొందుదామని మత్తయి సువార్త 10:40లో దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటిది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల, ప్రియ విశ్వాసులారా, మనం ఏంటంటే దైవజనులను చేర్చుకు ఎప్పుడైనా సరే నీవు చెప్తాను, ఈనాడు చూస్తూ చాలా గృహాల్లో చూస్తూ ఉంటాం. ఎంతోమంది కూడా ఏంటంటే ప్రతిదినం కూడా ఆ టీవీ పెట్టుకోనో ఫ్రెండ్స్తోనో బంధువులతోనో చేస్తుంటారు. కానీ గృహంలో ఏంటంటే దైవజనుని పిలిచి కొద్దిసేపు నెలకొకసారి వారానికి ఒకసారి ఎప్పుడైనా సరే పిలిచి మన గృహంలో ప్రార్థన సహవాసము, ప్రార్థన ధూపము మన గృహంలో విలువైనటువంటిదిగా ఉండాలని చెప్పి దైవజన్ని పిలిచి మనం ఏంటంటే మన యొక్క ప్రార్థన సహవాసంలో మనం కూడా ఉండి ఆ దైవజన్ని వాక్కు ప్రకారం మనం జీవించినట్లయితే మనము మన కుటుంబాలు కూడా ఏంటంటే ఆశ్రయించేటువంటిదిగా ఉంటుందన్నమాట. దైవజన్ని మరి ఏంటి ఆకలి తీర్చినటువంటిదిగా ఉంది ఆ యొక్క సారెపతి విధవరాలు. మొదటి అప్పం తీసుకురమ్మనగా ఏం చేసిందంటే తీసుకెళ్ళి ఆ దైవజన్ చేతిలో పెట్టినటువంటిదిగా ఉంది. ఎందుకంటే తగ్గించుకునేటువంటి స్వభావం కలిగినటువంటిదిగా ఉంది. ఎప్పుడైతే మనం తగ్గించుకునే స్వభావం ఉంటుందో మన గృహాలు ఏంటంటే ఆశీర్వదించబడేటువంటి గృహాలుగా ఉంటాయి. అందుకే తగ్గించుకునబడినవాడు హెచ్చించబడి దీని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మనం కూడా ఏంటంటే దేవుని సన్నిధిలో మనం తగ్గించుకున్నప్పుడు నీ కుటుంబము నా కుటుంబం కూడా ఏంటి ఆశీర్వించబడే కుటుంబముగా ఉంటుంది. చూడండి, ఒక మాసిడోనియాలో ఉన్నటువంటి సంఘము అందరూ కూడా దేవుని యొక్క వాక్యానికి లోబడినటువంటి వారు, నిరుపేదైనటువంటి వారు, దాతృత్వంలో విస్తరించిన వారని వాక్యం సెలవిస్తుంది. కానీ వాళ్ళకు ఉన్నటువంటి మొట్టమొదటి యొక్క క్యారెక్టర్ ఏంటంటే వాళ్ళది తగ్గించుకునేటువంటి స్వభావం కలిగినటువంటి వారిగా ఉన్నారు. అందుకని చెప్పేసి ఆ సంఘము ఆశ్రయించబడేటువంటిదిగా ఉంది. మనం ఎప్పుడైనా సరే తగ్గించుకున్నప్పుడు మనము కూడా మన సంఘం కూడా ఏంటంటే మన బిడ్డలు, మన కుటుంబం కూడా ఏంటంటే మరి హెచ్చించబడేటువంటిదిగా ఉంటుంది, ఆశ్రయించబడేటువంటిదిగా ఉంటుంది. అన్నిటికీ కూడా ఏంటంటే ఒక మోడల్ ఫ్యామిలీ లాగా ఉండేటువంటిదిగా ఉంటుంది. మందిరంలో, దేవుని యొక్క సంఘంలో, దేవుని యొక్క పరిచర్లో, దేవుని యొక్క కనుదృష్టిలో కూడా ఒక మోడల్ ఫ్యామిలీ లాగా, ఆశ్రయించబడేటువంటి ఫ్యామిలీ లాగా, యథార్థమైనటువంటి ఫ్యామిలీ లాగా, విశ్వాసం కలిగినటువంటి ఫ్యామిలీ లాగా, విశ్వాసంలో జీవించేటువంటి ఫ్యామిలీ లాగా ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన తగ్గించుకునేటువంటి జీవితం ఉండాలి, నమ్రత కలిగి జీవించేటువంటి వారిగా ఉండాలి. కొందరు చూస్తూ ఉంటామండి, నేను మందిరానికి అయ్యగారికి నేను ఇచ్చాను, అమ్మగారికి నేను ఇచ్చాను, ఈ చర్చిలో ఇది నేను చేయించాను, అది నేను చెప్పుకుంటారు. చెప్పుకునేటువంటి చెప్పుకోవడం గొప్ప కదండి. దేవుని కొరకు నువ్వు చేస్తున్నావు, కానీ చేసి ఇంత చేసి అంత చేశానని చెప్పేసి దైవజన్మ మీద తిరుగుబాటు చేసి ఉండేటువంటి వారు ఉన్నారు.
దైవజనుల మీద తిరుగుబాటు చేసినటువంటి వారు కూడా. కొంతమంది దైవజనులు అయితే వాళ్ళ బలహీనతలను బట్టి ఏంటంటే ఇలాంటి డొనేషన్ ఇచ్చేటువంటి వారికి భయపడి దాగి ఉన్నటువంటి వారుగా ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు. కాబట్టి అలాంటి విశ్వాసులుగా అలాంటి దైవజనులు కానీ దేవుని సన్నిధిలో పనికి వచ్చేటువంటి వాళ్ళు కాదు. యథార్థమైనటువంటి జీవితం కలిగి ఉండు. దీని యొక్క వాక్యం రెండంచులు గల వాడి అని ఖడ్గం వంటిది, దాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించు. దేవుని కొరకు నిలబడు. నిన్ను నీ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశ్రయించేటువంటి వాడిగా ఉంటాడు అన్నమాట. అందుకని చెప్పేసి రెండవది ఏంటంటే విశ్వాసం. మొదటిది ఏంటంటే యథార్థం కలిగినటువంటి, రెండవది ఏంటంటే విశ్వాసం కలిగినటువంటి జీవితం. విశ్వాసంతో ఉన్నటువంటి విశ్వాస జీవితం కలిగినటువంటి సారేపతి విధవలు. కాబట్టి ఆవిడ మరి ఎలా ఉంది? విశ్వాసంతోనే ఉన్నటువంటిది, దైవజనం మీద విశ్వాసం కలిగినటువంటిది. ఆ స్త్రీ ఏలియాతో నీవు దైవజనుడివై ఉన్నావని నీవు పలుకుతున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదనని. చూసారండి ఏమంటుంది? నీవు దైవజనుడివై ఉన్నావనియు నువ్వు పలుకుతున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదనని. చూడండి, ఆ యొక్క దైవజను యొక్క మాట తెలుసుకున్నటువంటిదిగా ఉంది. కాబట్టి దైవజను మీద విశ్వాసం కలిగినటువంటిదిగా ఉంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి అబ్రహాము కూడా ఏంటంటే మరి దేవుడు చెప్పాడు, నేను చూపించే దేశము నువ్వు వెళ్ళమన్నప్పుడు ఏం చేశాడు? ఏ దేశమో తెలియదు, ఏ ప్రాంతమో తెలియదు, కానీ అక్కడ పరిస్థితి ఎలా ఉంటాయో తెలియదు, కానీ అయినా దేవుని యొక్క మాట విశ్వసించి 70 సంవత్సరాల వృద్ధాప్యంలో కూడా ఏంటంటే స్వదేశాన్ని బంధువులను విడిచిపెట్టి బయలుదేరి మరి వెళ్ళినటువంటి వాడు. కాబట్టి ఆయన విశ్వాసులకు తండ్రి అయినటువంటి వారుగా ఉన్నాడు. తనతో పాటు తన దేవుడు వస్తాడని ఆయనే ఆ ఊరికి దారి చూపేశాడు. విశ్వాసంతో ముందు సాగినటువంటి వాడు ఉన్నాడనమాట. కాబట్టి అబ్రహాము వలె విశ్వాసం కలిగి, సారేపతి విధవరాలు యథార్థమైనటువంటి హృదయం కలిగి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పి దేవుని సన్నిధిలో మన గృహాన్ని మన కుటుంబాన్ని మనం అందరం కూడా ఏంటి ఆశ్రయించబడేటువంటి కుటుంబాలుగా ఉండాలి. నీ కుటుంబము నా కుటుంబం కూడా, ప్రతి ఒక్కరి కుటుంబము కూడా దేవుని నామం మన దేవుని సన్నిధిలో ప్రార్థించే ప్రతి ఒక్కరి కుటుంబం కూడా ఏంటంటే కుటుంబము ఆశీర్వాదకరంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధ ప్రేమ పరలోక తండ్రి, దేవానికి వందనము నాయన ప్రభా. అయ్యా నాయన ప్రభా, ఏలియాతో నాయన ప్రభా మీరు మాట్లాడిన ఆయన ప్రభా. అయ్యా యెహోవా జీవము తోడు నాయన ప్రభా. ఈ సంవత్సరం మంచైన వర్షం కూడదని చెప్పి ఆహాబు సెలవిచ్చిన రీతిగా ప్రభా, ఆ విధంగానే ఆకాశం మూసివేసినటువంటి దేవుడు నాయన ప్రభా. కరువు కాలంలో నాయన ప్రభా సారేపతి ఊరికి పంపించిన ఆయన తండ్రి, ఆ విధురాల ద్వారా ప్రభా ఏలియాను పోషించినటువంటి దేవానికి వందనములు స్తోత్రం నాయన ప్రభా. ఆ విధురాలకు ఉన్నటువంటి నాయన కొద్ది పిండిని నాయన ప్రభా, కొద్ది నుండి కూడా ప్రభా కరువు కాలం అంతా కూడా ఆయన సమృద్ధిగా ఆశ్రయించి ప్రభా నేను తెచ్చుకున్న వందనములు స్తోత్రం తండ్రి. అయా నాయన ప్రభా, అయా ఈ వాక్యం విన్నట్టు ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభా. అయా సారేపతి విధవరాల వలె ప్రభా మేమందరం కూడా ప్రభు నీ సన్నిధి యథార్థంగా జీవించే వారిగా సహాయం చేయండి. విశ్వాసంతో జీవించే వారిగా సహాయం చేయండి. ప్రార్థనా జీవితం కలిగి జీవించే వారిగా సహాయం చేయండి తండ్రి. నీకే వందనములు స్తోత్రం నాయన ప్రభా. ఎంతోమంది కూడా నాయన ప్రభా ఈ కరోనా కాలంలో నాయన ప్రభా, అయా తెగులు కాలంలో నాయన ప్రభా నశించిపోతూ ఉన్నటువంటి నాయన ప్రభా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభా. అయ్యా నాయన వలస కార్మికులుగా నాయన ప్రభా, పేదలు నాయన ప్రభా, చిన్న బిడ్డలను వేసుకుని నాయన ప్రభా, వృద్ధులను వేసుకుని తండ్రి ప్రభా, వాళ్ళు నడుచుకుంటూ ప్రభా కొన్ని వేల మైళ్ళు వెళుతూ ఉన్నటువంటి వారు నాయన ప్రభా. అయ్యా ఎండ నుండి తప్పించండి తండ్రి. అయ్యా ఈ కరోనాను ప్రభా అరికట్టండి నాయన ప్రభా. అయ్యా గ్యాస్ లీకేజీలు లేకుండా నాయన, అపాయం లేకుండా నాయన, ఎటువంటి లేకుండా నాయన ప్రభా మీరే నాయన మా దేశాన్ని మా రాష్ట్రాన్ని కాచి కాపాడండి తండ్రి. దేవానికి వందనములు స్తోత్రం తండ్రి. ఈ వాక్యమైన ప్రతి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. ప్రార్థన సహవాసంలో కూడా మీరు బలపరచండి నాయన ప్రభా. యథార్థముగా జీవించే వారిగా నాయన ప్రభా సంఘాన్ని ప్రభా బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి సహోదరుని కూడా ప్రభా అయ్యా నీ నామం ప్రార్థించే ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి దైవజనుని కూడా ప్రభా మీరే నాయన ప్రభా అయ్యా జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభా. వారికి సమృద్ధి దయచేయండి తండ్రి ప్రభా. ఈ కరువు కాలం అంతా కూడా ప్రభా మీరు సమృద్ధి దయచేసింది. మహిమ గంట ప్రభావం పొందండి. వాక్యం ద్వారా ప్రభా ఎందరైతే వింటున్నారో ప్రభా వారిని వారి కుటుంబాల వారి గృహాలను కూడా ప్రభా మీరు దీవించి ఆశ్రయించిన ఆయన వారి గృహాలను స్వస్థపరచండి ప్రభా. ఏ గుడారము అయా ఏ అపాయం నీ గుడారమును సమీపించని సెలవిచ్చింది కదా ఆయన ప్రభా. ఏ అపాయం కానీ తెగుడు కానీ రాని కూడా నాయన ప్రభా ప్రతి ఆత్మను కూడా రక్షించిన ఆయన ప్రభా. అయా మహిమ గంట ప్రభావం పొందగలరు. మమ్మల్ని మా కుటుంబాన్ని సంఘాన్ని కూడా దీవించి ఆశ్రయించగలరు. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.
వందనాలండి.